ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. జ్యోతిషానికి సంబంధించినట్టు కొంతమంది చాలా అబద్ధాలు చెబుతున్నారు. దీంట్లో వచ్చేసి మనము న్యూమరాలజీ, ఈ టారట్ కార్డు, అలాగే పామిస్ట్రీలో కూడా భారతీయ పామిస్ట్రీ కాదు, అది భారతీయమైన కాస్త సామాజిక శాస్త్రం కాదు. చీరో చెప్పిన ఈ వెస్ట్రన్ పామిస్ట్రీ సైకలాజికల్ లాగా ఉన్న కొన్ని విషయాల గురించి చెప్తుంటారు. ఇలా పెద్ద పెద్ద పూజలు, జెమ్ స్టోన్స్, అలాగే రుద్రాక్షలు ఇవన్నీ చెప్పి ఒక బిజినెస్ లాగా చెబుతున్నారు. కానీ మన జీవితానికి జ్యోతిష్యం అది అవసరం ఏంటి? జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు ఎందుకున్నాయి? ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఆధ్యాత్మికంగా మనం ఏ ఒక్క స్థితిలో ఉన్నాము అంటే, ప్రతి ఒక్క మనిషిది ఒక పరమోచ్చమైనట్టు ఒక గురి వచ్చేసి, ఒక ఉద్దేశం వచ్చేసి ముక్తి పొందడం. అక్కడ ఈ మనిషి ఏ ప్రాసెస్ లో ఉన్నాడు? ఎందుకంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటారు. అంటే ఈ స్థానంలో గ్రహాలు ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయో వాళ్ళ మనస్తత్వం అక్కడే ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ స్పిరిచువల్ పాత్కి వెళ్ళాలి. అక్కడ ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలి. అదే ముఖ్యమైన అనమాట ఈ జ్యోతిష శాస్త్రం. అలాగే ఒక ఒక సివిలైజ్డ్ సొసైటీ కోసం ఒక మనిషికి మనం గైడ్ చేయాలి. అలాగే కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకునేలాగా మనం చేయాలి. కర్మ సిద్ధాంతం అంటే దాంట్లో సంచిత ప్రారబ్ధ క్రియామాన కర్మం అని ఉంటుంది. ఈ కర్మంలో క్రియామాన కర్మంలో మనం కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మన లైఫ్ లో కొన్ని మార్పులు తీసుకొని రావచ్చు. అంటే జ్యోతిషం వల్ల మీకు ఏం ప్రయోజనం అంటే, ఒకటి రెమెడీస్ అవాయిడ్ చేయొచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే ఆ సిచ్యువేషన్ మనకి మనకి కంట్రోల్ లేకపోతే దాన్ని అక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ జ్యోతిషం ఇలా అర్థం చేసుకోవాలి. కానీ ఒక పూజ చేయిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ పూజ చేయిస్తే మీరు కోటేశ్వరులు అవుతారు అని చెప్పడము, ఇలాంటివి చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది అబద్ధాలు అనమాట. బృహత్ పరాశర శాస్త్రంలో ఉన్న రెమెడీస్ మాత్రమే మనం ఒప్పుకోవాలి. వృషభ రాశికి సంబంధించినట్టు మనము ఈ అక్టోబర్ నెల చూడడం అయితే, వృషభ రాశాధిపతి వచ్చేసి ద్వితీయ భావంలో, రెండో భావంలో ఉండడం వల్ల యూజువల్ గా ఇది ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్న డబ్బులు రావచ్చు, వచ్చే అవకాశాలు, ఒక్కొక్కసారి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావచ్చు. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డబ్బులు వచ్చే యోగము ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి ఉంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలా మంచి టైం పీరియడ్ ఈ అక్టోబర్ నెల. అలాగే చతుర్థ భావంలో శుక్రుడు మళ్ళీ కేతు గ్రహం ఉండడం వల్ల ఇంట్లో గొడవలు, ఇష్యూస్, ఫ్యామిలీ హ్యాపీనెస్ పాడైపోయేట కొన్ని అవకాశాలు ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది. కేతు చతుర్థం ఉండడం అంత మంచిది కాదనమాట. అలాగే సప్తమ భావుడు మళ్ళీ 6వ ఇంటికి రావడం వచ్చేసి వృషభ రాశి వాళ్ళకి యూజువల్ గానే మ్యారిటల్ డిస్కార్డ్ అంటారు, మ్యారిటల్ ఇష్యూస్ రావచ్చు, చిన్న చిన్న గొడవలు కావచ్చు. ఇలాంటప్పుడు చాలా ఓపికత ఉండాలి. మనము మన లైఫ్ పార్ట్నర్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళ సైకాలజీ ఎలాంటిది, వాళ్ళ ఎంటరింగ్ ఇన్ టు దేర్ షూస్ అంటారు కదండి. ఇప్పుడు మనము వాళ్ళ మనస్తత్వం వాళ్ళ దృష్టి నుంచి చూడాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దృష్టికోణంలో అన్ని చూస్తారు, అది తప్పు. అలా చూసుకొని కమ్యూనికేషన్ లో మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంపత్య జీవితంలో వచ్చే ఇష్యూస్ ని మనం మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే సైకలాజికల్ గా కూడా మనము ఆపోజిట్ పార్ట్నర్ అర్థం చేసుకోవాలి, ఆ మనిషికి ఉన్న ప్రెజర్స్ ని అర్థం చేసుకోవాలి. ఇలా దీనివల్ల మ్యారిటల్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవాలి. ఇంకోటి కాంప్రమైజింగ్ నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సప్తమ భావంలో ఇలా ఉండడం వల్ల ఖచ్చితంగా 1 నెల వరకు ఇష్యూస్ మ్యారిటల్ లైఫ్ లో ఉంటే జాగ్రత్తగా ఉండండి. అలాగే పంచమ భావంలో సూర్యుడు బుధాదిత్యోగం క్రియేట్ అయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక యూజువల్ గా వాళ్ళకి చాలా మంచి టైం పీరియడ్. గవర్నమెంట్ జాబ్లు రాస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ఇస్తున్న వాళ్ళకి, ఈ విదేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అంత మంచిదేమి కాదు. విదేశంలో జాబ్ వెతికే వాళ్ళకి అంత మంచిది కాదు. కానీ ఎగ్జామ్స్ ఇస్తున్న వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్రుడు మూమెంట్ అయ్యేటప్పుడంతా మనకు ఒక మానసికంగా కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, అవి తక్కువగా ఉంటాయి అన్నమాట. మంచిది, చాలా మంచిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఇస్తున్న వాళ్ళకి, బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా మంచిది అనమాట. దీని తర్వాత 11వ ఇంట్లో శని ఉండడం వచ్చేసి రెట్రోగ్రేడ్, అంటే వక్రీ అన్నట్టు శని ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చి మళ్ళీ మిస్ అయిపోయే అవకాశం, అంటే లాభం వచ్చి మళ్ళీ అంతే మిస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రితో కొన్ని గొడవలు, ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు, చతుర్థ భావంలో కేతు ఉండడం వల్ల ఫ్యామిలీ హ్యాపీనెస్ పాడైపోయేట అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.